ఆయన చేసాడు చాలా బాగుంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా చాలా బాగుంది. బట్ కంటెంట్ ఏదైతే ఉందో అది సెకండ్ హాఫ్ లో మొదలెట్టడం వల్ల కొంచెం డిసప్పాయింట్ అయ్యే అవకాశం ఉంది. సెకండ్ హాఫ్ అంతా డిసప్పాయింట్ బట్ ఫస్ట్ హాఫ్ అయితే బాగుంది. నిధి అగర్వాల్ అయితే ఫస్ట్ హాఫ్ లో ఓకే కానీ అంటే ఆవిడ సీన్ వచ్చిన కొంచెం బోర్ అని అనిపిస్తుంది. సో ఓవరాల్ గా అయితే క్రిష్ గారే ఉంటే సినిమాని ఖచ్చితంగా హిట్ అవుతున్నా. బట్ నా వరకు చూసుకుంటే సినిమా ఒక యావరేజ్ మూవీ అన్న. ఆయన అంటే పవర్ స్టార్ గారి వల్ల వచ్చే కలెక్షన్లు ఎక్కువ ఉండొచ్చేమో కానీ సినిమా పరంగా ఆయన ఏదైతే సనాతన ధర్మం అనే పాయింట్ తీసుకున్నారో అది మొత్తం సెకండ్ టాప్ లోనే పెట్టుకున్నారు. ఇది కేవలం ఒక ఇంట్రాక్షన్ అగా అనిపించింది. బట్ ఒకటి ఆయన కష్టం మాత్రం నిజంగా సూపర్ అన్న. ఆయన అంటే ఇంత జంపింగ్స్ ఇంత ఫైట్ లో ఆయన ఎప్పుడు చేయలేదు. ఏ సినిమాలో మేము చూడలేదు. ప్రతి సినిమా ఆయన బట్టి రాసుకున్నారు. బట్ ఫస్ట్ టైం ఒక కథలో హీరోగా నటించాడు పవన్ కళ్యాణ్. ఆయన కష్టం మాత్రం సూపర్ అన్నమాట. అది డాన్సులు కావచ్చు లేదా ఫైట్స్ కావచ్చు మార్షల్ ఆర్ట్స్ ఆ సార్మర్ ఫైట్ అయితే చాలా బాగుంటది. సో ఓవరాల్ ఫస్ట్ హాఫ్ చెప్పుకోవాల్సిన మనకు బాగున్నాయి. ఫస్ట్ హాఫ్ లో చెప్పుకోవచ్చు బాగా. ఫస్ట్ హాఫ్ మనకి బోర్ ఏం కొట్టదో వెళ్ళిపోతుంటది. ఒక డీసెంట్ గా బాగానే ఉంటది. బట్ సెకండ్ హాఫ్ వచ్చేప్పటికి నిజంగా చెప్తున్నా ఫస్ట్ హాఫ్ చూసిన ఫీల్ అంతా తెంగుద్దన్న. ఎందుకంటే నిజంగా ఆ సెకండ్ హాఫ్ లో విజువల్ ఎఫెక్ట్స్ బాగాలేదు. ఆ క్లైమాక్స్ అది మరీ దారుణం. కొన్ని సీన్స్ లో అయితే ఆ మాస్క్ ఫేస్ అనేది కనిపించిపోతుంటానే ఓ ఏం పవర్ అనిపిస్తుంది అనమాట. సో ఓవరాల్ గా అయితే గ్రాఫిక్స్ బాగాలేదు సెకండ్ హాఫ్ లో. జ్యోతి కృష్ణ గారు పక్కగా మైనస్ అనమాట. ఆయన తీసుకోవడం మైనస్. క్రిష్ గారు లేని లోటు పక్కగా సినిమాలో కనిపిస్తుంది. ఆయన ఏదో తెచ్చుకుని ఉండి ఆయన తీసుంటే ఒక ఇండస్ట్రీ గా నిలబడుతుంది సినిమాని. సినిమాలో కంటెంట్ ఉంది, ఒక స్క్రీన్ ప్లే గ్రిప్పింగ్ ఉంది. బట్ తీసే విధానం మాత్రం మైనస్ అయింది చెప్పుకోవాలి. బట్ సెకండ్ పార్ట్ నిజంగా చెప్తున్నాను ఏదైతే సెకండ్ పార్ట్ కి అనుకున్నారో ఫస్ట్ పార్ట్ లో చెప్పే స్టోరీనే. బట్ కావాలని చెప్పి మా మీద రుద్దినట్టు ఉన్నారు. క్లైమాక్స్ బాగాలేదన్న. ఎంజాయ్ చేస్తాం, ఎక్కడ కూడా బోరింగ్ లేదు. మన హీరోయిన్ మాత్రం దిగబడితే ఎలా చేసిన అప్పట్లో మేము చిన్నప్పుడు చూసినాం అలా చేసింది యాక్టింగ్. ఇక్కడ తనిఖీ మీద యాక్టింగ్ చాలా బాగుంది. కీరవాణి గారి మ్యూజిక్ మాత్రం దుమ్ము లేచిపోయింది. ఒక జాకీ చాన్ ఒక బ్రూస్ అప్పట్లో మన టీవీలో చూస్తాం. వాళ్ళ తర్వాత అంటే మన పవన్ కళ్యాణ్ అంటే ఫైట్స్ చేయాలంటే చెప్పాలంటే సనాతన ధర్మం గురించి చెప్పాడు. ప్రతి హిందూ చెప్తున్నా కదా, తెలుగు రాష్ట్రాల నుంచి ప్రతి హిందూ చూడాల్సిన సినిమా. రాజకీయాలకి వ్యతిరేకంగా సినిమా చూడాలి. చాలా బాగుంది. సనాతన ధర్మం గురించి శివుడు గురించి కానీ ఫస్ట్ హాఫ్ కానీ సెకండ్ హాఫ్ కానీ ఎక్కడ బోరింగ్ లేదు. చాలా మంది ఫస్ట్ హాఫ్ బోరింగ్ అంటున్నాడు. లేదు, ప్రతి సీన్ బాగుంటుంది, ప్రతి డైలాగ్ బాగుంటుంది. సనాతన ధర్మం ప్రతి స్పష్టంగా ప్రతి ఒకటి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాడు. ప్రతి హిందూ చూడాల్సిన సినిమా. అసలు సూపర్. పవన్ కళ్యాణ్ సూపర్, ఫైట్ సూపర్. అసలు హిందూ గురించి ఒక హిందూ గురించి ఏమని చెప్పా అన్ని చెప్పాడు. ప్రతి హిందూ చూడాల్సిన సినిమా. థ్యాంక్ యూ. ఎంత కలెక్షన్ వస్తుంది, బ్రేక్ ఈవెన్ ఎంత అయింది, బ్లాక్ బస్టర్ అయిందా, ఇండస్ట్రీ హిట్ అయిందా, అది మనకు కావాలి. వాళ్ళు ట్రోల్ చేసే పెద్ద మ్యాటర్ కాదు. కానీ ట్రోల్స్ అపార్ట్ రివ్యూస్ నమ్మకండి, రండి ఒక్కసారి మూవీ చూడండి. మీ అందరి మీకే ఇంత స్ట్రాంగ్ స్టోరీ లైన్ ఉందా అనిపిస్తుంది. ఇట్స్ నాట్ ఎట్ ఆల్ కమర్షియల్ మూవీ, ఇట్స్ పీరియడికల్ మూవీ. కమర్షియల్ కమర్షియల్ ఎలిమెంట్స్ 4-5 ఐటమ్ సాంగ్లు ఉండవు ఇందులో. ఈ మూవీలో అంతా కూడా ఒక మంచి స్ట్రాంగ్ స్టోరీ లైన్ ఉంటుంది. ఆ స్టోరీ లైన్ కావాలి, మూవీ ఎంజాయ్ చేయాలనుకుంటుందండి. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఇంతకంటే ఇంకా ఫెస్టివల్ ఇంకెక్కడ ఉంది. స్టోరీ మొత్తం చాలా బాగుంది. ఆ కోహినూర్ గురించి కథ అంతా క్లైమాక్స్ గురించి ఉండాలండి సినిమా. మెయిన్ క్లైమాక్స్ చూడాలి. ఆయన చేసాడు చాలా బాగుంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా చాలా బాగుంది. బట్ కంటెంట్ ఏదైతే ఉందో అది సెకండ్ హాఫ్ లో మొదలెట్టడం వల్ల కొంచెం డిసప్పాయింట్ అయ్యే అవకాశం ఉంది. సెకండ్ హాఫ్ అంతా డిసప్పాయింట్ బట్ ఫస్ట్ హాఫ్ అయితే బాగుంది. నిధి అగర్వాల్ అయితే ఫస్ట్ హాఫ్ లో ఓకే కానీ అంటే ఆవిడ సీన్ వచ్చిన కొంచెం బోర్ అని అనిపిస్తుంది. సో ఓవరాల్ గా అయితే క్రిష్ గారే ఉంటే సినిమాని ఖచ్చితంగా హిట్ అవుతున్నా. బట్ నా వరకు చూసుకుంటే సినిమా ఒక యావరేజ్ మూవీ అన్న. ఆయన అంటే పవర్ స్టార్ గారి వల్ల వచ్చే కలెక్షన్లు ఎక్కువ ఉండొచ్చేమో కానీ సినిమా పరంగా ఆయన ఏదైతే సనాతన ధర్మం అనే పాయింట్ తీసుకున్నారో అది మొత్తం సెకండ్ టాప్ లోనే పెట్టుకున్నారు. ఇది కేవలం ఒక ఇంట్రాక్షన్ అగా అనిపించింది. బట్ ఒకటి ఆయన కష్టం మాత్రం నిజంగా సూపర్ అన్న. ఆయన అంటే ఇంత జంపింగ్స్ ఇంత ఫైట్ లో ఆయన ఎప్పుడు చేయలేదు. ఏ సినిమాలో మేము చూడలేదు. ప్రతి సినిమా ఆయన బట్టి రాసుకున్నారు. బట్ ఫస్ట్ టైం ఒక కథలో హీరోగా నటించాడు పవన్ కళ్యాణ్. ఆయన కష్టం మాత్రం సూపర్ అన్నమాట. అది డాన్సులు కావచ్చు లేదా ఫైట్స్ కావచ్చు మార్షల్ ఆర్ట్స్ ఆ సార్మర్ ఫైట్ అయితే చాలా బాగుంటది. సో ఓవరాల్ ఫస్ట్ హాఫ్ చెప్పుకోవాల్సిన మనకు బాగున్నాయి. ఫస్ట్ హాఫ్ లో చెప్పుకోవచ్చు బాగా. ఫస్ట్ హాఫ్ మనకి బోర్ ఏం కొట్టదో వెళ్ళిపోతుంటది. ఒక డీసెంట్ గా బాగానే ఉంటది. బట్ సెకండ్ హాఫ్ వచ్చేప్పటికి నిజంగా చెప్తున్నా ఫస్ట్ హాఫ్ చూసిన ఫీల్ అంతా తెంగుద్దన్న. ఎందుకంటే నిజంగా ఆ సెకండ్ హాఫ్ లో విజువల్ ఎఫెక్ట్స్ బాగాలేదు. ఆ క్లైమాక్స్ అది మరీ దారుణం. కొన్ని సీన్స్ లో అయితే ఆ మాస్క్ ఫేస్ అనేది కనిపించిపోతుంటానే ఓ ఏం పవర్ అనిపిస్తుంది అనమాట. సో ఓవరాల్ గా అయితే గ్రాఫిక్స్ బాగాలేదు సెకండ్ హాఫ్ లో. జ్యోతి కృష్ణ గారు పక్కగా మైనస్ అనమాట. ఆయన తీసుకోవడం మైనస్.
క్రిష్ గారు లేని లోటు పక్కగా సినిమాలో కనిపిస్తుంది. ఆయన ఏదో తెచ్చుకుని ఉండి ఆయన తీసుంటే ఒక ఇండస్ట్రీ హిట్ గా నిలబడుతుంది సినిమాని. సినిమాలో కంటెంట్ ఉంది, ఒక స్క్రీన్ ప్లే గ్రిప్పింగ్ ఉంది, బట్ తీసే విధానం మాత్రం మైనస్ అయింది చెప్పుకోవాలి. బట్ సెకండ్ పార్ట్స్ నిజంగా చెప్తున్నాను, ఏదైతే సెకండ్ పార్ట్ కి అనుకున్నారో ఫస్ట్ పార్ట్ లో చెప్పే స్టోరీనే, బట్ కావాలని చెప్పి మా మీద రుద్దినట్టు ఉంది. క్లైమాక్స్ బాగాలేదన్న. ఎంజాయ్ చేస్తాం, ఎక్కడ కూడా బోరింగ్ లేదు. మన హీరోయిన్ మాత్రం దివ్యభారతి ఎలా చేసిన అప్పట్లో మేము చిన్నప్పుడు చూసినాం, అలా చేసింది యాక్టింగ్. ఇక్కడ తనిఖీ పేరు యాక్టింగ్ చాలా బాగుంది. కీరవాణి గారి మ్యూజిక్ మాత్రం దుమ్ము లేచిపోయింది. ఒక జాకీ చాన్, ఒక బ్రూస్ లీ అప్పట్లో మన టీవీలో చూస్తాం. వాళ్ళ తర్వాత అంటే మన పవన్ కళ్యాణ్ అంటే ఫైట్స్ చేయాలంటే సింపుల్ చెప్పాలంటే సనాతన ధర్మం గురించి చెప్పాడు. ప్రతి హిందూ చెప్తున్నా కదా, తెలుగు రాష్ట్రాల నుంచి ప్రతి హిందూ చూడాల్సిన సినిమా. రాజకీయాలకి వ్యతిరేకంగా సినిమా చూడాలి. చాలా బాగుంది. సనాతన ధర్మం గురించి, శివుడు గురించి కానీ ఫస్ట్ హాఫ్ కానీ సెకండ్ హాఫ్ కానీ ఎక్కడ బోరింగ్ లేదు. చాలా మంది ఫస్ట్ హాఫ్ బోరింగ్ అంటున్నాడు, లేదు ప్రతి సీన్ బాగుంటుంది, ప్రతి డైలాగ్ బాగుంటుంది. సనాతన ధర్మం గురించి ప్రతి స్పష్టంగా ప్రతి ఒకటి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాడు. ప్రతి హిందూ చూడాల్సిన సినిమా. అసలు సూపర్. పవన్ కళ్యాణ్ సూపర్ ఫైట్ సుమన్. అసలు హిందూ గురించి హిందూ గురించి ఏమని చెప్పా అన్ని చెప్పాడు. ప్రతి హిందూ చూడాల్సిన సినిమా. థ్యాంక్ యూ. ఎంత కలెక్షన్ వస్తుంది, బ్రేక్ ఈవెన్ ఎంత అయింది, బ్లాక్ బస్టర్ అయిందా, ఇండస్ట్రీ హిట్ అయిందా, అది మనకు కావాలి. వాళ్ళు ట్రోల్ చేసే పెద్ద మ్యాటర్ కాదు, కానీ ట్రోల్స్ అపార్ట్. రివ్యూస్ నమ్మకండి, రండి ఒక్కసారి మూవీ చూడండి. మీ అందరి మీకే ఇంత స్ట్రాంగ్ స్టోరీ లైన్ ఉందా అనిపిస్తుంది. ఇట్స్ నాట్ ఎట్ ఆల్ కమర్షియల్ మూవీ, ఇట్స్ పీరియడికల్ మూవీ. కమర్షియల్ ఎలిమెంట్స్ 4-5 ఐటమ్ సాంగ్లు ఉండవు ఇందులో. ఈ మూవీలో అంతా కూడా ఒక మంచి స్ట్రాంగ్ స్టోరీ లైన్ ఉంటుంది. ఆ స్టోరీ లైన్ కావాలి, మూవీ ఎంజాయ్ చేయాలనుకుంటుందండి. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఇంతకంటే ఇంకా ఫెస్టివల్ ఇంకెక్కడ ఉంది. స్టోరీ మొత్తం చాలా బాగుంది. ఆ కోహినూర్ గురించి కథ అంతా క్లైమాక్స్ గురించి ఉండాలండి సినిమా అంతా. మెయిన్ క్లైమాక్స్ చూడాలి. నాయన చేసాడు, చాలా బాగుంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా చాలా బాగుంది. బట్ కంటెంట్ ఏదైతే ఉందో అది సెకండ్ హాఫ్ లో మొదలెట్టడం వల్ల కొంచెం డిసప్పాయింట్ అయ్యే అవకాశం ఉంది. సెకండ్ హాఫ్ అంతా డిసప్పాయింట్, బట్ ఫస్ట్ హాఫ్ అయితే బాగుంది. నిధి అగర్వాల్ అయితే ఫస్ట్ హాఫ్ లో ఓకే, కానీ అంటే ఆవిడ సీన్లు వచ్చిన కొంచెం బోర్ అనే అనిపిస్తుంది. సో ఓవరాల్ గా అయితే క్రిష్ గారే ఉంటే సినిమాని ఖచ్చితంగా హిట్ అవుతున్నా. బట్ నా వరకు చూసుకుంటే సినిమా ఒక యావరేజ్ మూవీ అన్న. ఆయన అంటే పవర్ స్టార్ గారి వల్ల వచ్చే కలెక్షన్ లో ఎక్కువ ఉండొచ్చేమో, కానీ సినిమా పరంగా ఆయన ఏదైతే సనాతన ధర్మం అనే పాయింట్ తీసుకున్నారో అది మొత్తం సెకండ్ టాప్ లోనే పెట్టుకున్నారు. ఇది కేవలం ఒక ఇంట్రాక్షన్ అగా అనిపించింది. బట్ ఒకటి ఆయన కష్టం మాత్రం నిజంగా సూపర్ అన్న. ఆయన అంటే ఇంత జంపింగ్స్, ఇంత ఫైట్ లో ఆయన ఎప్పుడు చేయలేదు. ఏ సినిమాలో మేము చూడలేదు. ప్రతి సినిమా ఆయన బట్టి రాసుకున్నారు. బట్ ఫస్ట్ టైం ఒక కథలో హీరోగా నటించాడు పవన్ కళ్యాణ్. ఆయన కష్టం మాత్రం సూపర్ అన్నమాట. అది డాన్సులు కావచ్చు, లేదా ఫైట్స్ కావచ్చు, మార్షల్ ఆర్ట్స్, ఆ సార్మర్ ఫైట్ అయితే చాలా బాగుంటది. సో ఓవరాల్ ఫస్ట్ హాఫ్ చెప్పుకోవాల్సిన మనకి బాగున్నాయి. ఫస్ట్ హాఫ్ లో చెప్పుకోవచ్చు బాగా. ఫస్ట్ హాఫ్ మనకి బోర్ ఏం కొట్టదో, వెళ్ళిపోతుంటది, ఒక డీసెంట్ గా బాగానే ఉంటది. బట్ సెకండ్ హాఫ్ వచ్చేప్పటికి నిజంగా చెప్తున్నా, ఫస్ట్ హాఫ్ చూసిన ఫీల్ అంతా తెంగుద్దన్న. ఎందుకంటే నిజంగా ఆ సెకండ్ హాఫ్ లో విజువల్ ఎఫెక్ట్స్ బాగాలేదు. ఆ క్లైమాక్స్ అది మరీ దారుణం. కొన్ని సీన్స్ లో అయితే ఆ మాస్క్ ఫేస్ అనేది కనిపించిపోతుంటానే, ఓ ఏం పవర్ అనిపిస్తుంది అనమాట. సో ఓవరాల్ గా అయితే గ్రాఫిక్స్ బాగాలేదు సెకండ్ హాఫ్ లో. జ్యోతి కృష్ణ గారు పక్కగా మైనస్ అనమాట. ఆయన తీసుకోవడం మైనస్. క్రిష్ గారు లేని లోటు పక్కగా సినిమాలో కనిపిస్తుంది. ఆయన ఏదో తెచ్చుకుని ఉండి ఆయన తీసుంటే ఒక ఇండస్ట్రీ హిట్ గా నిలబడుతుంది సినిమాని. సినిమాలో కంటెంట్ ఉంది, ఒక స్క్రీన్ ప్లే గ్రిప్పింగ్ ఉంది, బట్ తీసే విధానం మాత్రం మైనస్ అయింది చెప్పుకోవాలి. బట్ సెకండ్ పార్ట్స్ నిజంగా చెప్తున్నాను, ఏదైతే సెకండ్ పార్ట్ కి అనుకున్నారో ఫస్ట్ పార్ట్ లో చెప్పే స్టోరీనే, బట్ కావాలని చెప్పి మా మీద రుద్దినట్టు ఉంది. క్లైమాక్స్ బాగాలేదన్న.